అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? ఎప్పట్లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ముందు మురిసిన కథ ఏంది కాంగ్రెస్ పార్టీ, మూడోసారి ముత్యంగొచ్చింది పువ్వు పార్టీ. మేడ్చల్లో మిల్క్ ప్యాకెట్స్ దొంగలు, కాకినాడలో చైన్ స్నాచర్లు. ఈ వార్త ముఖ్యంగా మా అక్కలు చెల్లెళ్ళ కోసమే. వాళ్ళు జాగ్రత్తగా వినాలే, అట ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు బీర్వాల బంగారు గొలుసులు దాచి దాచి ఇప్పుడే పండుగకు బయటికి తీసి మెడలేసుకొని తిరిగేటోళ్ళు మస్తు అంటే మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఏహే పండుగకు అందరూ వేసుకుంటున్నారు, నేను వేసుకోకుంటే ఎట్లా అని తీసినోళ్ళు జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు, కానీ దొంగలను కనిపెట్టకుండా అట్లనే గల్లీలలో నడుస్తే ఇగో ఈ సొంటి కథ అవుతుంది. ఎర్రకుక్క ఈడికెళ్ళి అటురికింది, అటు దిక్కు నుంచి ఒక తెల్లంగి పోరడు ఇటు దిక్కు వచ్చిండు. ఇంతల్నే ఒక అక్క ఇటు పోతున్నదా, అగ చూడుండ్రి ఏం జరుగుతుందో. మీ దొంగ మోకాలన దోసడు కారం కదరా గోసిగాల్లారా, ఎంత పని చేstiర్రా. ఒక్కటంటే ఒక్కటే సెకండ్లా ఎట్లా దెంపుకొని పోయిన రోజు చూసిండ్రానుల్లా. అక్కడ మూల మలుపు కాడ ఇద్దరు బండ ఆపిండ్రు, మాట్లాడుకున్నారు. బండోడొచ్చి ముంగట బండ ఆపంగానే వీడు చైన్ దెంపి బైక్ ఎక్కి బుర్రు నూరికిండు. కాకినాడ జిల్లా తునిలా జరిగింది ఈ చైన్ స్నాచింగ్. ఇంకా గమ్మత్తు విషయం ఏందంటే ఈ బైకు కూడా వీళ్ళు కొట్టేసిందేనట. దొంగతనం చేసేటందుకు ముందుగానే బైకుడు దొంగిలించి ఇప్పుడు ఈ పని చేస్తున్నారట. మరి పోలీసులు ఎప్పటి వరకు పట్టుకుంటారో, మరి వీళ్ళు ఎన్ని దొంగతనాలు చేసిండ్లో ఎట్లా రాబడతారో గాని. వామ్మో వామ్మో, పండుగ పూట అక్కకు మెడల బంగారం లేకుండా చేసిండ్రు బాడిమెగాళ్ళు. ఇక ఈ దొంగతనం ఇట్లుంటే ఇటు చూడుండ్రి, మేడ్చల్ జిల్లాల ఈ దొంగోడు ఏం చేసిండో. షీ శెవ్వా శెవ్వా, మీరేం దొంగలరా అయ్యా, చిల్లర దొంగలు కాకపోతే నెరీ ఘోరంగా పాల ప్యాకెట్లు ఎత్తుకపోవుడేంది చెప్పుండ్రి. మరి ఎన్ని రోజులకెళ్ళి ఇట్లా పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు కొనకుండా ఈ దుకాణం దగ్గర పొద్దుగాలనే వాకింగ్ కొచ్చి ప్యాకెట్లు ఎత్తుకపోయిన రోజు తెలియదు గాని, అనుమానం వచ్చిన దుకాణ పోళ్ళు సీసీ కెమెరా పెడితే అసలు విషయం బయటపడ్డది. ఇంకో ట్విస్ట్ ఏందంటే పక్క గల్లీలు ఉండేవాళ్లే అని అంటున్నారు, కానీ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు దొంగతనం చేసుడేందిరా అయ్యా. పెద్ద లీడర్లకు పెద్ద సెక్యూరిటీ ఉంటది. వాళ్ళు వస్తుంటే పోతుంటే ఎవరన్నా అటాక్ చేయకుండా పోలీసులు బందోబస్తు గుండి సీమ చిటుక్కుమన్నా నలిపేస్తారు. దారిలా వందల మంది పోలీసులు నిలబడి ఎక్కడోళ్ళని అక్కడనే గప్పు చుప్పుకొంచుతారు. కొన్ని సార్ల ముందస్తు అరెస్టులు కూడా చేస్తారు కదా. అయితే ఈడ మాత్రం ట్రాక్టర్కు పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. అరే అదేంది ట్రాక్టర్కు సెక్యూరిటీ ఉండడం ఏంది, అసలు దాంట్లో ఏమున్నది అంటే అయితే ఈ వార్త చూడాల్సిందే. అవు నిజమే, ట్రాక్టర్లు వస్తున్నాయి పోతున్నాయి, పోలీసులు కూడా బగ్గ బందోబస్తుకున్నాయి. ఇంతకు ఈ ట్రాక్టర్లలో ఏమున్నది అంటే, వీడియో ఎడిటర్ అన్నా జర ట్రాక్టర్లను జూమ్ పెట్టవే. ఎస్, ఇవన్నీ చెత్త ట్రాక్టర్లే. అరే ఇదేంది చెత్త ట్రాక్టర్లు వస్తుంటే పోతుంటే ఇంతమంది పోలీసులు ఉండడం ఏంది, పోలీసులతోని జనాల పంచాయతీ ఏంది అంటే, ఈ చెత్తంతా మైబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీల సేకరించిన చెత్తట తీసుకుపోయి డంపింగ్ యార్డ్ల పోస్తుంటే పక్కనే ఉన్న తండా జనాలకు గబ్బు వాసన వచ్చి జ్వరాలు తలకాయ నొప్పి వచ్చి అన్నమే తినబుద్ధి అయితలేదట. ఇక మేం బతకలేము ఈడు ఉండలేము అని అప్పట్లో ధర్నా చేస్తే దగ్గర 8 నెలల కింద ధర్నా చేస్తే చెత్తేసుడు ఆపిండ్రట. అటంక ముచ్చట అన్న చెప్తాడు. మొన్న కమిషనర్ వచ్చాడు, బాబు బొందల పోస్తాం ఇది అది అని చెప్పి. బొందల వద్దు ఏం లేదు సార్, స్థలం ఉంది కాబట్టి గవర్నమెంట్ స్థలం ఇది, ఏదైనా కట్టియండి కానీ చెత్త మాత్రం రానియం అని చెప్పి. విన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. ఇన్ని రోజులు గమ్మునున్నోళ్ళు మళ్ళా చెత్త తెస్తుండేసరికి వీళ్ళంతా ధర్నాకి కూసుంటే ఆఫీసర్లు పోలీసులకు ఫోన్ కొడితే ఇట్లా బందోబస్తు నడుమ సర్కార్ భూమిలో చెత్తను డంప్ చేస్తున్నారు. మరి వీళ్ళ ధర్నా మధ్య చెత్తను ఎన్ని రోజులు డంప్ చేస్తారో, పంచాయతీకి పెద్ద సార్లు ఎట్లా పరిష్కారం చూపుతారో గాని చెత్త ట్రాక్టర్లు డంపింగ్ పోతుంటే పోలీసులు బందోబస్తుగా ఉండుడే చిత్రంగా ఉన్నది. పోండ్రి ఇట్లా జరుగుతాయి అప్పుడప్పుడు. హర్యానా ఎగ్జిట్ పోల్స్ చూసి పటాకాలు తెచ్చి రెడీగా పెట్టుకున్నారు కాంగ్రెస్ లీడర్లు. డప్పులోలను తీసుకొచ్చిండ్లు, స్వీట్ బాక్సులు తెప్పించిండ్లు. అటు రిజల్ట్ షురూ కాగానే ఇక్కడ సంబరాలు మొదలు పెట్టిండ్లు. అసలు ముచ్చట తెలవంగానే ఆఫీస్కు తాళమేసి ఏటోళ్ళటు పోయిండ్లు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టే అయింది కదా కాంగ్రెస్ లీడర్ల పని. ఇంటర్వెల్ వరకే చూసి సినిమా రివ్యూ మొత్తం రాసినట్టు రిజల్ట్ మొత్తం రాకముందే సంబరాలు షురూ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముందు డప్పులు కొట్టుకుంటూ సంబరాలు చేసుకున్నారు, పటాకులు కాల్చిండ్రు, స్వీట్లు కూడా పంచుకున్నారు. ఇంకా ఆయన అసలు ముచ్చట ఎరకగానే గాలి తీసిన బెలూన్ల లెక్క తుస్
బుస్సు అని చల్లబడి ఎటోళ్ళటే వెళ్ళిపోయిండ్రు. హర్యానా ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ కాగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ముందున్నట్టు వార్తలు వచ్చినాయి. ఇగేమున్నది మనం గెలిచినాం అని ఆ పార్టీ లీడర్లు హంగామా చేసిండ్రు. మధ్యాహ్నం అయ్యేసరికి సీన్ అంతా రివర్స్ అయ్యి బీజేపీ గెలుస్తున్నదని తెలవంగానే వీళ్ళ ముఖాలు మొత్తం ఆడిపోయినాయి. పాపం లీడర్లను ఊరేగించేందుకు వచ్చిన గుర్రబండ్లు వెనుకకు మరలిపోయినాయి. డప్పులకు పైసలు ఇచ్చి పంపించేసిర్రు చక్కగా. ఇక మధ్యాహ్నం తర్వాతనైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో ఒక్కరు కూడా లేరు. సరే ఇక ఏం చేస్తాం, హర్యానా ఓటే పోయింది, జమ్మూ కాశ్మీర్ లో గెలిచినాం కదా అని సరిపెట్టుకున్నారు. మరి ఎలక్షన్లు అన్నప్పుడు ఒకసారి గెలుస్తారు, ఇంకోసారి ఓడిపోతారు. కానీ ఇట్లా ఆట షురువు కాకముందే ఓవర్ యాక్షన్ చేస్తేనే ఇట్లా ఇజ్జత్ పోతుంది అని అనుకుంటున్నారు. ఇదంతా గమనించిన జనాలు పీత కష్టాలు పీతే అన్నట్లు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి. పేరుకు పెద్ద ఆఫీసరే అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, విఐపీలను చూసుకోవాలి. ఇంకో దిక్కు పెద్దసార్లకు అందుబాటులో ఉండాలి. ఒక్కోసారి టైం కొంచెం అటు ఇటు అయిందంటే అదొక నెత్తి నొప్పి. గా జగిత్యాలలో ఏమేందో చూడండి. జగిత్యాల జిల్లాలో ప్రజావాణి ప్రోగ్రాంకు లేట్ వచ్చిండు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సారు. ఇదేం పద్ధతి, మీటింగ్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది, ఇప్పటికి 1 గంట అవుతున్నది, ఇంత లేట్ అయింది ఎందుకు అని కుర్చీలో కూర్చున్న అదనపు కలెక్టర్ రాంబాబు సార్ అడిగిండు. అగో ఆ ముచ్చట మీద లొల్లి షురువైంది చూడండి. ఇక అసలు ఈ ప్రజావాణి గురించి నాకు తెలియదు, నాకెవ్వాలి చెప్పలే. అయినా నేనేమన్నా నా సొంత పనికి పోయినా, ఇప్పటిదాకా ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉంటే అడిగి పోయినా, అది అయిపోగానే డైరెక్ట్ ఇటే వస్తున్నా, నేను కూడా గ్రూప్ 1 ఆఫీసర్నే అని గరమైండు మున్సిపల్ కమిషనర్ సారు. నువ్వు అంతగానం బిజీగా ఉంటే మరి నాకు లేట్ అవుతుందని ఇన్ఫార్మ్ చేయాలి కదా అని ఈ సార్ క్వశ్చన్ చేసేసరికి ఇట్లా అసలు పని పాతర పెట్టి ఇద్దరు ఆఫీసర్లు డిస్కషన్లో పడ్డారు. ఇక నా పర్సనల్ పని కాదు కదా సార్, మేమేం చేస్తాం కదా, నాన్ సెన్స్ అని మాట్లాడడం. నేను కూడా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అండి. ఆయన తాళ్ళ సమస్యలు చెప్పుకుందామని కలెక్టర్ ఆఫీసులో పెట్టిన ఈ ప్రజావాణి ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు ఈ ఆఫీసర్ల పంచాయతీ చూసుకుంటూ కూర్చున్నాడు అయింది. మరి ఇంక ఈ లొల్లి ఏడదాకపోతుందో ఏందో కదా పాడై చూడాలి. ఇలా ఏడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవుపడతాయి. మన దగ్గర తక్కువ కానీ బయట దేశాలలో అయితే మబ్బులను దాకేటట్లు 20-30 అంతస్తుల దాకా కడతారు. గా చైనాలో కూడా ఇసోంటి బాహుబలి అపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. దాని గురించి చెప్తే అవునా నిజమా అని షాక్ అవుతారు. దాని స్పెషాలిటీ ఏందో చూడండి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.